సీఎం సొంత నియోజకవర్గంలో యూరియా కొరతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులతో కలిసి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ధర్నా చేపట్టారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో ఉన్న పిఎస్సిఎస్ కార్యాలయం ముందు పార్టీ శ్రేణులతో కలిసి రైతులకు యూరియా పంపిణీ చేయాలని మాజీ ఎమ్మెల్యే నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కోతల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కాదని విమర్శించారు. యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆరోపించారు. హామీలు అమల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సకాలంలో రైతులకు వెంటనే యూరియా పంపిణీ చేయాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో రైతులు, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి ఈ రోజు ఈ సీఎం నియోజకవర్గం అయినటువంటి కొడంగల్ నియోజకవర్గంలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి రైతులకు ఇక్కడ యూరియా ఇబ్బంది ఉంటే మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలియడం లేదా అని చెప్పి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఈ కొడంగల్ నియోజకవర్గ ప్రజలు నీకు ఓటేస్తే ఎమ్మెల్యేగా గెలిచిండ్రు, తర్వాత ఈ రోజు సీఎం గా అయ్యి రాష్ట్రాన్ని పాలన చేస్తా ఉన్నారు. మరి ఇక్కడ రైతులు దాదాపు 3 రోజులు 4 రోజులు క్యూ లైన్లలో నిలబడ్డా కూడా యూరియా దొరకనటువంటి పరిస్థితి ఈ రోజు కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలంలో నెలకొన్నది. మరి ఇటువంటి రైతుల దీన పరిస్థితి నీకు కనిపిస్తలేదా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. మీరందరూ గమనించాలి, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితి ఉండేనా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. 10 సంవత్సరాలు సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడైనా రైతులు క్యూ లైన్ లో ఉన్నారా? ఒకసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి రైతులారా, అన్ని వర్గాల ప్రజలారా, ఈ యొక్క మాయ మాటలు చెప్పేటటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంని, కాంగ్రెస్ పార్టీ నాయకులను, సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ఈ ద్వంద్వ నీతిని మనం గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మనం ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి యూరియా రైతులకు అందే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ రైతుల తరఫున ఉండే పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, గత 20 రోజుల నుంచి రైతులు పడుతున్న అవస్థలు, ఎందుకంటే ఇప్పుడు వానాకాలం సీజన్ కాబట్టి ఇంకా దాదాపు యూరియా ఇంకా ఈ తొలగాలలో ఉన్నాం కాబట్టి యూరియా చాలా పెద్ద సంఖ్యలో యూరియా అవసరము. ఈ రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్న సీఎం మనం ఎంతో ఏదో ఉద్ధరిస్తారు, ఇక్కడ ఏమో చేస్తారని చెప్పేసి మనం సీఎం అని ఓట్లేసి గెలిపించి మనం సీఎం పంపిస్తే, అసెంబ్లీ పంపిస్తే ఈ రోజు రైతులను నెట్టేట ముంచిన సీఎం ఎవరున్నారంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ప్లీజ్ ఆగండి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీ కొడంగల్ నియోజకవర్గంలోనే, నీ మద్దూరు మండల కేంద్రంలోనే, ఈ మద్దూరు నుంచే నీకు దాదాపు 6,000 మెజార్టీ వచ్చిన మాట వాస్తవం. ఇంత మెజార్టీతో మా రైతులు నీకు ఓట్లేసి, మా ప్రజలు ఓట్లేసి నీకు గెలిపిస్తే నువ్వు ప్రజలకు ఇస్తున్న బహుమానం ఇదే అని ఈ రేవంత్ రెడ్డి గురించి అడుగుతా ఉన్నాం. అయ్యా సీఎం రేవంత్ గారు, నీకు సాధ్యమైతే పరిపాలించు, సాధ్యం కాకపోతే ఈ రైతుల ఉసురు మొత్తం ఈ రైతుని కుటుంబానికి తగులుతుందని చెప్పేసి సీఎం కి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైతుల ఉసురు తగలకూడదు అనుకుంటే, ఈ రైతులు ఇబ్బంది పడకూడదు అనుకుంటే నువ్వు వెంబడే రైతులకు నీ కొడంగల్ నియోజకవర్గంలోనే ఇంత ఇబ్బంది పడుతున్న రైతులు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఇబ్బంది పడుతున్న మాట కళ్ళారా మనం చూస్తున్నాం. రైతులు చెప్తా ఉన్నారు, మా అక్క చెల్లెలు చెప్తా ఉన్నారు, 5 రోజులు అయింది, 4 రోజులు లైన్ లో ఉన్నామని చెప్తారు. పొద్దున 3 గంటలకు వచ్చి లైన్ లో ఉంటే రాత్రి సాయంత్రం 6 అవుతా ఉన్నది. వాళ్ళ పిల్లలు ఏంది, వాళ్ళ బిడ్డలు ఏంది, వాళ్ళ కాపుదలం ఏంది, వాళ్ళ ఇంటికి పశువు గొడ్డు పరిస్థితి ఏంది అని చెప్పేసి సీఎం అడుగుతా ఉన్నాం. ఈ రైతుల కష్టాలు కంటికి కనబడతలేవా? నువ్వు ఢిల్లీకి మూటలు మోస్తావు, అసెంబ్లీలో గప్పలు కొడతావు, మరి రైతుల కష్టాలు ఎవరు సీఎం గారు అని సీఎం అడుగుతా ఉన్నాం. దయచేసి సీఎం గారు, నిన్న మొన్న నా కొత్తపల్లి మండల కేంద్రంలో నువ్వు పంపింది 400 బస్తాలు 300 బస్తాలు 300 బస్తాలు పంపిస్తే 600-700 మంది రైతులు తెలంగాణ నుంచి అక్కడ రైన్ కట్టిండు. డిపార్ట్మెంట్ ఏం చేయలేం పరిస్థితి. సార్ మేము ఏం చేద్దాం, మేము ఆన్లైన్ కట్టినాం, పైకి వెళ్ళి ఆర్డర్ లేని డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నారు. మరి డిపార్ట్మెంట్ కూడా అవగాహన లేకుండా వాళ్ళ ముందు చూపుని తెలివి తగ్గతనం వల్ల, ముందు చూపు లేకపోవడం వల్ల రైతుల రోడ్డు మీద తెప్పించి ఎందుకు ఈ రాష్ట్రంలో రైతుల ఉసురుని ముట్టించుకుంటున్నావు సీఎం గారు? దయచేసి ఖబర్దార్ సీఎం గారు, నీవు ఈ రైతులకు ఎంబడే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు క్షమాపణ చెప్పి రైతులకు సరిపడే యూరియాని ఇవ్వాలి. యూరియా ఇవ్వలేని పరిస్థితి నీవు పదవికి రిజైన్ చేసి రాజీనామా చేసి నీ మొగాన్ని వెళ్ళిపోని చెప్పి సీఎం చెప్తా ఉన్నాం. ఇంతేకాకుండా సీఎం గారు అన్ని ఈ కాన్స్టిట్యూన్సీ పరంగా
మీరు చేస్తున్న దౌర్జన్యాలు, మీరు చేస్తున్న దాడులు ప్రజలు గమనిస్తా ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మా అక్క చెల్లెలు, మా రైతు సోదరులే నీకు తగిన గుణపడం చెప్పి తీర్థమని చెప్పేసి ఈ మధురముఖంగా తెలియజేస్తా ఉన్నాం. పేరుకు నా మొగుడు జమేదారు అన్నట్టుంది. కొడంగల్ నుంచి పేరుకు నా మొగుడు జమేదారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది, కానీ ఆ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఈ తెలంగాణ రైతులకు కానీ ప్రజలకు కానీ కష్టాలు మొదలైన విషయం ప్రతి ఒక్కరు గ్రహించాల్సిందిగా నా యొక్క మనవి. మనందరూ కూడా మన నాయకుడు నరేందర్ రెడ్డి గారు, ఎక్స్ఎమ్మెల్యే గారు, మరి ముఖ్య నాయకులు, మరి రైతులు మీకు మద్దతుగా, మరియు మనకు మద్దూరులో కానీ మరి కొడంగల్ నియోజకవర్గం మొత్తం కూడా సీఎం సొంత నియోజకవర్గం అయినా కూడా మరి యూరియా కొరకు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి తెలుసుకొని మరియు మీకు మద్దతుగా వచ్చినందుకు పరిముఖ్యంగా మా మాజీ ఎమ్మెల్యే గారి మా మండల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈరోజు కేవలం కొడంగల్ నుంచి గతంలో కూడా మీకు అందరూ తెలుసు రేవంత్ రెడ్డి ఖాళీ గప్పాలు మరి పెద్ద మాట్లాడి టీవీలలో మాట్లాడి కేసీఆర్ని వాళ్ళ నీళ్ళు తిట్టి నేను షేర్ అవుతా అని చెప్పి ఆ ఉద్దేశంతో మాట్లాడి మరి ఈరోజు ఎన్నికలకు ముందు మీరు అందరు చూసినారు. మరి ఒకే ఒక్కటి మీకు రేపు పొద్దున వరకు ఒక 4 రోజులు ఆగుండి మీకు 4000 పెన్షన్ వస్తుంది, మీరు ఒక 4 రోజులు ఆగుండి మరి రైతు బంధు మీకు పెరుగుతుంది అని ఇటువంటి చాలా హామీలు అమలు కానీ హామీలు ఇచ్చి మరి ప్రజలను మోసం చేసే రోజు గద్దెనెక్కి కూర్చున్న రేవంత్ రెడ్డికి నేను ఈ వేదిక మీద చెప్పదలుచుకున్నా, ఒకవేళ రైతుల మీద కానీ తెలంగాణ ప్రజల మీద కానీ ఏం కొంచెం అభిమానం ఉన్నా తక్షణమే ఈ రైతుల గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు సుభిక్షంగా ఉన్నారు. కానీ నీ దరిద్ర పాలనలు ఈరోజు ఈ గత సంవత్సరంన్నర నుంచి చాలా కష్టాల్లో ఉన్న విషయానికి మరి ప్రజలందరూ గ్రహిస్తూ ఉన్నారు. మరి నీకు కూడా కనువిందుకు జరగాలని చెప్పి మీ ప్రజల తరపున నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రాబో రోజుల్లో ఈ రైతులు నాట్లు వేసుకున్నారు, ఎవరో రైతులు బ్లాక్లు అమ్ముకునేటోళ్ళు గారు, ఒక ఎకరాకు ఒక సంచి కన్నా ఎక్కువ వాడారు, కానీ అంత ఒక ఎకరాకు ఒక సంచి కూడా ఇవ్వలేని ఈ అసమర్థత ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ మోసమైన మాటలతో మోసం చేసిన ప్రజలను అందరూ కూడా క్షమాపణలు చెప్పి మరి ఈ రోజు నుంచి కూడా తక్షణమే రైతులకు యూరియా అందుబాటులో తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి నీవు ముఖ్యమంత్రి అయిన నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉందంటే మరి వేరే నియోజకవర్గంలో మక్తల్లో కానీ నారాయణపేటలో కానీ మరి మూర్చొచ్చి చక్కెర వచ్చి పడతా ఉన్నారు. పెద్ద మనుషులు లైన్లో పెట్టి చక్కెర వచ్చి పడతా ఉన్నారు. మరి ప్రజలు అనారోగ్యం గురవుతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రైతులకు మద్దతుగా ఏ విషయంలో ప్రజలకు మద్దతుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ క్యూలో లైన్లో కట్టి పాస్బుక్ లైన్లో పెట్టి యూరియా తీసుకుంటా ఉన్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు రైతులకు మద్దతు తెలపాలని చెప్పి ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యూన్సీలో ఇంత ఘోరమైన పరిస్థితి ఉన్నదని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. ఇందులో పాల్గొన్న మండల నాయకులకు, బీజేపీ నాయకులకు అందరు కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నా, నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసమన్నా సొంత నియోజకవర్గం రైతుల కన్నా యూరియా సప్లై చేయని ముఖ్యమంత్రి దిగిపోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాయి. ఎందుకంటే కొడంగల్ ఉన్న రైతుల కన్నా చెప్పిన ఒక్క మాట కూడా, ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఈరోజు అనేక హామీలు ఇచ్చి ఎన్నికలప్పుడు చెప్పినాడు, గ్రామం తిరిగి ఒక అవకాశం ఇవ్వండి, ఒక మార్పు తీసుకొస్తా, మీకు మంచి కార్యక్రమాలు చేస్తా అని చెప్తే ఇక రైతులు ప్రజలు నమ్మి ఆయనకు ఒక అవకాశం ఇస్తే ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏం చేసిరంటే మార్పు తీసుకొస్తా అంటే నిజంగా మార్పు తీసుకొస్తారేమని నమ్మిర్రు. కానీ పాతకాలం మార్పు తీసుకొస్తాడు, ఇందిరాగాంధీ పాలన తీసుకొస్తారని వీళ్ళందరూ నమ్మలే. ఎప్పుడు కూడా గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇక యూరియా కోసం లైన్లో చెప్పులు పెట్టడం కానీ పోలీస్ స్టేషన్లు ఇవ్వడం, పాస్బుక్లు పెట్టడం లేదు. గతంలో 10 ఏళ్ల నుంచి ఎక్కడ కూడా లేదు. ఏ రైతుకి ఎక్కడ అవసరం పడితే ఒక ఆటోకి చెప్తే ఆటో తీసుకొచ్చి 10 సంచులు ఇంట్లో వేసిపోతుండే అప్పుడు గతంలో. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉన్నదా? ఇప్పుడే చూసినాం మాణిక్బాయ్ కానీ ఇక చాలా మంది మహిళలంతా 3 రోజుల నుంచి లైన్లో కట్టి ఇక్కడ కూర్చొని పోతా ఉన్నారు. కానీ ఎవరికి ఇక్కడ యూరియా అందుతలేదు. ఒకటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు, ఇక్కడ ఉన్న సింగిల్ విండో అధ్యక్షుడు ఒకటే సింగిల్ విండో షాప్కే యూరియా సప్లై చేస్తా ఉన్నారు. గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు 4 ఆగ్రో షాపులు ఇచ్చినాం. ఈ యూరియా అనేది అన్ని ఆగ్రో షాపులకు ఇవ్వాలి, అది కూడా గవర్నమెంట్ సంబంధించిన షాపులే. కానీ ఆ 4 షాపులకు ఇవ్వకుండా ఈయన ఒక్క షాప్కి అలాట్ చేసుకొని దీన్ని తీసుకుపోయి కర్ణాటకలో అమ్ముకుంటున్నాడు. ఇక్కడ ఉన్న పక్కన కర్ణాటకలో అమ్ముకోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది కొడంగల్లో. ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టి కనీసమైన సొంత నియోజకవర్గం రైతుల కన్నా యూరియా సప్లై చేయాలని చెప్పి అందరి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రికి ఏమైనా బుద్ధి ఉంటే
సిగ్గుశరం ఉంటే రైతులకు యూరియా సప్లై చేయి, కంప్లీట్ గా రుణమాఫీ చేయి, కంప్లీట్ గా రైతు బంద్ చేయి, రైతు బోనస్ అన్నావు, ఎక్కడికి 500 ఎక్కడ బోనస్ వచ్చింది, పళ్ళకు ఒక క్వింటాల్ బోనస్ అన్నావు, ఒక్క రైతు కూడా బోనస్ రాలే. నువ్వు చెప్పిన హామీలన్నీ అమలు చేయకపోతే పెద్ద ఎత్తున రైతుల తరపున రోడ్ల మీద ధర్నాలు చేస్తాం, నిరసనలు చేస్తాం. ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు ఏం చేస్తా ఉన్నారు, కాడా ఆఫీసర్ ఏం చేస్తా ఉన్నాడు? సొంత నియోజకవర్గం కొడంగల్ సీఎం గారి నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంటే తెలంగాణ ఏ పరిస్థితి ఉందో మీ అందరూ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా అధికారులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ కొడంగల్ నియోజకవర్గం రైతులకు ఇబ్బంది పెట్టకుండా ఒక్కొక్క రైతుకు ఎంత అవసరం ఉంటే అంత, ఒక రైతుకు 10 ఎకరాలు ఉంటే 10 సంచుల యూరియా సప్లై చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. ఒక వారం రోజుల లోపల యూరియా సప్లై చేయకపోతే పెద్ద ఎత్తున రోడ్ల మీద ధర్నాలు చేస్తాం, రాస్తారోక చేస్తాం, అధికారులను ముట్టడించాం. తప్పకుండా రైతులకు అందరికి ఇప్పుడు వచ్చిన రైతులందరూ కూడా ఇక్కడ టోకన్లు ఇవ్వాలి, ఏవో రావాలి, ఏవో ఎక్కడున్నాడు, కడా ఆఫీసర్ ఎక్కడున్నాడు, ఒక ఏవో కూస్తున్నాడు. ఆయన ఎక్కడైతే లీడర్లు ఉంటారో కాంగ్రెస్ నాయకులకే యూరియా బస్తాలు ఇస్తుంది తప్ప పేద ప్రజలకు ఎవరికి ఇస్తలే. వాళ్ళు వచ్చి రోజు లైన్లో కూర్చుంటున్నారు, మళ్ళీ ఇంటికి పోతున్నారు, మళ్ళీ పొద్దుగాలు వచ్చి లైన్లో కూర్చుంటారు. కానీ ఎవరైతే బస్తాలు తీసుకపోతారో వాళ్ళకే బస్తాలు ఇస్తారు తప్ప రోజు వచ్చిన వాళ్ళకి ఇస్తలే. కాబట్టి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం, అధికారులను హెచ్చరిస్తున్నాం, ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా ఈ కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న రైతులందరూ కూడా యూరియా సప్లై చేయాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తూ ఇప్పుడు ప్రతి ఒక్క రైతు కూడా ఇక్కడ టోకన్లు ఇచ్చి పంపాలని చెప్పి మీ అందరి తరఫున రైతుల తరఫున ఈ ప్రభుత్వాన్ని అధికారులను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.